మంచి టాలెంట్ ఉన్న వారిని క్రీడాకారులుగా ప్రోత్సహిస్తూ రాష్ట్రానికి దేశానికి పేరు తెస్తారు. వికారాబాద్ శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్లో తన అత్యుత్తమ ప్రమాణాలతో అభివృద్ధి చెందాలని, మరిన్ని శాఖలు విస్తరిస్తూ విజయాలను సాధించాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది. ఈ రాష్ట్ర అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విద్య విషయంలో కానీ మరి అదేవిధంగా హెల్త్ విషయంలో కానీ చాలా పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. మరి మీరందరికీ తెలవాల్సిన విషయం, ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్గా ఉపయోగపడుతుంది. తమ పిల్లల భవిష్యత్తు కోసం కొంతమంది తల్లిదండ్రులకు భారమైన ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ స్కూల్స్ వారి ఆశలకు అనుగుణంగా మంచి విద్యను అందించాలని కోరుకుంటున్నాను. శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్కి మంచి విద్యా సంస్థగా పేరున్నది. విద్యలో మంచి స్టాండర్డ్స్ మెయింటైన్స్ చేయడంతో పాటుగా క్రీడలు, నాలెడ్జ్కు సంబంధించిన అంశాలతో విద్యార్థులు ఆసక్తిగా అనుగుణంగా వారి ప్రోత్సహిస్తున్నారు. ఈ విలువలను మా వికారాబాద్ స్కూల్లో కూడా కొనసాగించాలని కోరుతున్నాను. భవిష్యత్తులో ఈ స్కూల్ నుండి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించే విద్యార్థులు తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గదిలోనే తయారవుతుంది. దేశ భవిష్యత్తుకు పునాదులు విద్యార్థులు. అలాంటి ముఖ్యమైన విద్యను అందించే విషయాన్ని ఆర్థిక కోణంలో కాకుండా సామాజిక కోణంలో ఆలోచించి అందుకు అనుగుణంగా యాజమాన్యాలు కృషి చేయాలని, అప్పుడే దేశ భవిష్యత్తు చెందుతుందని, సమాజం బాగుపడుతుందని, విద్యార్థులకు విద్యను అందించడంతో పాటు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం గురువుల బాధ్యత. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు టీచర్లు బాధ్యతాయుతంగా ఈ స్థానాన్ని, గౌరవాన్ని కాపాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లలో 26 లక్షల మంది విద్యార్థులు ఉంటే ప్రైవేట్ స్కూళ్లలో 36 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. శ్లోక వంటి మంచి విద్యా సంస్థలో చదువుతున్నారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. పేరెంట్స్కు నా మనవి ఒకటే, మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వకండి, అలవాటు చేయకండి. స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అయితే పిల్లల చదవరు. ఈ విషయంలో బాధ్యతగా అంత తల్లిదండ్రులు. మన వికారాబాద్లో కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. మరి అట్లనే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇబ్రాహీంపట్నం ఆరుట్ల పబ్లిక్ స్కూల్ను కూడా ప్రారంభం చేశారు. మన వికారాబాద్కు కూడా పబ్లిక్ స్కూల్ రావడం జరిగింది. ఏవైతే కార్పొరేట్ స్కూళ్ళల్లో అన్ని హంగులు ఉంటాయో ఆ హంగులతోని ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చదువు పట్ల, స్కూళ్ళ పట్ల శ్రద్ధ వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వము విద్య కానీ హెల్త్ కానీ చాలా ముందుకు తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి నా తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విద్య మీద, హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నందుకు వారికి అభినందిస్తూ, మరి మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం కలిగించినందుకు, ఇంత పెద్ద స్కూల్ను వికారాబాద్లో వారు కట్టి దాన్ని
లాభాలు నష్టాలు చూడకుండా 4వ స్కూల్ కట్టి మరి వికారాబాద్ ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన మేనేజ్మెంట్ కు మరొకసారి మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.